ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ నూతన ఆలోచనలు చేస్తారు, లక్ష్యాలు ఏర్పరచుకుంటారు, లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, వృత్తిపరంగా మార్పులు చేయడానికి చేసే కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఇబ్బందికరంగా ఉండే వాతావరణంలో కూడా వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలతో ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకుంటారు, గణితానికి సంబంధించిన విషయాలు అదేవిధంగా రాత నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, దైవ పుణ్యక్షేత్రాల సందర్శన మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా మీకు గుర్తింపు, గౌరవం లభ్యమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే రావాల్సిన లాభాల విషయం, కుటుంబ సభ్యులతో కలిపి ఏర్పరచుకునే సమయాలు, తర్వాత సంతానవర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉండడం, నిద్రలేమి మొదలైనవి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా తగిన విధంగా రెస్ట్ తీసుకుంటూ ఆలోచనల మీద నియంత్రణ ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఎదురు చూస్తున్న ఏ విషయమైనా ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులలో అనుకూలతలు లాంటివి ఏర్పడడం అనేది, ఆకస్మికంగా ధనవృద్ధికి అవకాశం, అదేవిధంగా ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనం ఆకస్మికంగా ఖర్చు అయినప్పటికీ సద్వినియోగపరుచుకునే దిశగానే ఉండడం బట్టి ఆ యొక్క ఖర్చులు కూడా మీకు ఉపయుక్తంగా ఉండడం అనేది, వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసుకునే ఖర్చులు కొన్ని అయితే గృహానికి సంబంధించిన ఖర్చులు మరికొన్ని అవడం బట్టి, అదేవిధంగా ఆకస్మికమైన మార్పులకి, అనుకోని మార్పులకి ఆ మార్పులు కూడా మీకు ఉపయోగకరంగా ఉండడానికి అవకాశాలు లాంటివి మొదలైనవి కలగడం ఒకటి. నూతన విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఇంతకాలం ఆగిన చాలా ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా ఎక్కువ శ్రమ లేకుండా అవి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది మనకి కనబడుతుంది.